గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్కి. నేనేమంటానంటే ఆ 10,000 శాలరీ ఇచ్చి ప్రతి గ్రామాన్ని బట్టి 5గురిని 6గురిని 10 మందిని 12 మందిని 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశాల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా, వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మన స్వార్థం కోసం చేసుకోకుండా, మాకైతే ఆ కర్మ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు. నిస్వార్థంగా 45 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేమే. ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగా ఖర్చు పెడదామని అనుకుంటున్నారు. కాబట్టి ఆ 10,000 రూపాయలు స్కావెంజర్స్కి ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టు అవుతుంది. మనం ఇందులో ఎవరైనా ఉంటాను స్కావెంజర్గా అంటే అభ్యంతరం లేదు, వాళ్ళకే ఇస్తాం. కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన.